6 నెలల పాలనలో అనేక అడుగులు వేశామన్నారు సీఎం చంద్రబాబు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తున్నామన్నారు. 2 రోజులు వెలగపూడి సచివాలయంలో కలెక్టర్లు ఎస్పీలతో సీఎం సమావేశమయ్యారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టామన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టామన్నారు. రాష్ట్రమే ఫస్ట్, ప్రజలే ఫైనల్ అనే నినాదంతో ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నట్లు కలెక్టర్కు వివరించారు. చేయాల్సింది ఎంతో ఉందని బాధ్యతను గుర్తిరిగి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. మీ ఆశీస్సులు భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్తో ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1గా నిలబెడతామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. మనం ఒక హ్యూమన్ యాంగిల్ జోడించాం. ఆ హ్యూమన్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ డిజేబుల్డ్ కూడా మేనేజ్ చేసి సర్టిఫికెట్స్ ఇప్పించేస్తున్నారు. అది తప్పు. డిజేబుల్డ్ అంటే వాళ్ళు పని చేయలేక ఇంకొక అటెండెంట్ 24 గంటలు వాడుకుంటారు. ఆ హ్యూమన్ ట్రాజడీ ఇవ్వాలి అని 15,000 చేశాం. ఆ 15,000 చేసిన తర్వాత అలాంటి వాళ్ళు కాకుండా రాంగ్ ఎగ్జాంపుల్స్ కనపడే కొందికి ప్రాబ్లం ఉంది. రెండోది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పేరుతో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు 5% మీరు చెప్పినట్లు అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో డమ్ అండ్ డఫ్, నాకు వినపడదు, అది ఎవరు ప్రూవ్ చేయలేరు. దే ఆర్ ఆల్ డ్రాయింగ్ దట్ మనీ, 6,000 రూపాయలు ఇటువంటి ఉన్నాయి. నాకు ఇప్పుడు ఏంటంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, భవిష్యత్తులో ఒక ఎలిజిబిలిటీ పెట్టినప్పుడు క్లియర్ కట్ గా ఎలిజిబిలిటీ ఉంటే కరెక్ట్ గా అసెస్ చేయగలిగితే ఇంకా హార్ట్ బర్నింగ్ ఉండదు, హ్యాపీనెస్ ఉంటుంది. నాకు రాందాని బాధ కాదు, ఇన్ఎలిజిబుల్ పర్సన్కి వచ్చిందని నాకు బాధ. అతనికి ఎవరు రికమెండ్ చేశారు, లేదంటే ఏదో వచ్చాడు మ్యానిపులేట్ చేశారు అనేది ఆ హార్ట్ బర్నింగ్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ దట్ హార్ట్ బర్నింగ్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ. నా మీరు గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ టెక్నాలజీ హైబ్రిడ్ మోడల్.